ఇప్పుడు విజేత రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుచున్నాం. ఎవరా? ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడు అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు గర్వపడుతున్నాను. 4 గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురిలో దిద్దుకుంటాను. గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని. రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని. కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. చిరంజీవి రాజుకి, చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి, దంపతుల్ని ఆశీర్వదించాలి. బాగారు పనిలో పని మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి. శుభలేఖల ఖర్చు తగ్గిపోద్ది. సిగ్గులేదు? మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా? వెళ్ళలే. నీ అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పిలగాడివరా? నీకు తిండి పెట్టాను, చదివించాను, పైకి తీసుకొచ్చాను. దేనికి? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావని. సంజయ్ మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా, మళ్ళీ మొదలుకు వచ్చావేంట్రా? సంజయ్తో నేను జీవితాన్ని పంచుకున్నాను, ఆమెను మోసం చేయలేను, నన్ను వదిలేయండి. ఊరంతా శుభలేఖలు పంచేశాం. నువ్వు నా కూతురి మెళ్ళో తాళి కడుతున్నావు. కట్టనని ఎదురొచ్చావో నీ మెళ్ళో ఉరితాడు నేను కడతాను. రండి పల్లవరం జమీందార్ గారు, చాలా కాలమైంది మనం కలుసుకుని. అవునవును, చెప్పినట్టే చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి. ఏమిటండి మీరనేది? రాజు స్వప్న ప్రేమించుకోవడం ఏమిటి? సంధ్యకి మొగుడిగా నటించడం ఏమిటండి? నిజమేనే. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏమో. గాడ్, సంధ్య, సంధ్య, ఎవరిది? సంధ్య, నా మాట విను. నువ్వెందుకు చాలు? ఏమిటి సంధ్య, ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని ఇలా పిరికిదాలా తయారయ్యావు? నేను అతన్ని చూశాను. చూసావా? ఎక్కడ ఉంటాడు చెప్పు సంధ్య, అతను ఎక్కడ ఉంటాడు? నేను తీసుకొస్తాను. ఇదే ముహూర్తానికి ఆ రాయుడు కూతురిచ్చి వీడికి పెళ్లి చేస్తున్నారు. మరి ఏంటమ్మా అంతా అలాగే ఉన్నారు? పదండి, అందరూ వచ్చేస్తున్నారు. అల్లుడు ఇంకా పట్టుపంచి కట్టుకోలేదేంటి? టైం దగ్గర పడుతోంది. అయ్యగారు, సుబ్బరాజు గారు వచ్చారు. వస్తున్నా, త్వరగా త్వరగా త్వరగా.
పెళ్లికి ముస్తాబవుతున్నావా వెంకట్? సంధ్య నీ కోసం ఎదురు చూస్తోంది. సంధ్య మీకెలా తెలుసు? సంధ్యే కాదు, నీ చరిత్ర తెలుసు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. సంధ్య పక్క ఊళ్ళోనే ఉందని నిన్న రేసులో చూసేంత వరకు నిజంగా నాకు తెలియదు. చూశాక దగ్గరికి వెళ్ళి పలకరిస్తే సంధ్యను చంపేస్తారని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. సంధ్య కావాలని ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే మిమ్మల్ని ఇద్దరిని కలిపే బాధ్యత నాది. ప్లీజ్, అంతకంటేనా? అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి. నాన్న, రాజుని రమ్మనండి. లేని వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు బావగారు? బసవరాజు! బసవరాజు అని నువ్వు రంకేస్తే నీ దొడ్డో ఎద్దులాగా తలోపడానికి నేనున్నాను కానీ నీ కూతురు మెళ్ళలో తాళి కట్టడానికి పెళ్లి కొడుకు లేడయ్యా బావగారు. ఏంటి మా ఇంట్లో పెళ్లికొచ్చావు? భోజనానికా? అది సరే, పెళ్లి కొడుకునేంటి ఈ సైడ్ ఉంచారు? పెళ్లి జరుగుతున్నది ఆ సైడు కదా. పెళ్లి కొడుకు రాంగ్ సైడ్ లో వెళ్తున్నాడని అచ్చు తప్పు. కరెక్ట్ సైడ్ కి ఇప్పుడే బయలుదేరాడు. మా సంగతి నీకు తెలియదు. తెలుసు, ఇతను ఇక్కడ ఉండడని, నాతో వస్తాడని నాకు తెలుసు, మీకు తెలియదు. ఇప్పుడు పెళ్లి ఇక్కడ జరగదు, అక్కడ జరుగుతుందని నాకు తెలుసు, మీకు తెలియదు. నా వెనక రౌడీలు లేరు, ఇప్పుడు వస్తారని నాకు తెలుసు, మీకు తెలియదు. నేను కొట్టుడు బిగించేస్తే అసలు పెళ్లి చేయటానికి మీరు మిగిలి ఉండరని నాకు తెలుసు, మీకు తెలియదు. రెడీయానా లేక రాహుకాలం చూసుకుంటారా? తప్పిపోయినోడు కోసం తలాగు చోట ఎత్తికినా లాభం ఉంటది, కానీ పారిపోయినోడు కోసం పేపర్లో ప్రకటనలు వేసినా పెళ్లి కొడుకు జెండా ఎత్తేచ్చాడు. బసవరాజు, మా వంశం మర్యాద, చరిత్ర, పరువు ఏమిటో తెలిసి కూడా వేలెత్తి చెప్తున్నావు. కాదు, డైరెక్ట్ గా నోటితోనే చెప్తున్నా. వంశం, పరువు, మర్యాద, చరిత్ర. ఏంటయ్య నీ చరిత్ర? పెళ్లి కాకుండానే నీ పెద్ద కూతురు ఓ అడ్రస్ లేనోడితో కడుపు చేయించుకున్న చండాలపు చరిత్ర. ఆ కడుపును కప్పిపుచ్చుకోవడానికి ఎవడో దారే పోయేవాడిని తీసుకొచ్చి నీకు పెద్దలుగా పరిచయం చేసిన నీచమైన చరిత్ర. ఆ దొంగ మొగుడుతో నీ చిన్న కూతురు తెరసాటున ప్రేమ కలాపాలు జరిపిన ఆహా దరిద్రమైన చరిత్ర. అబద్ధాలు ఆడితే నాలుగు తెక్కొస్తాను. నా నాలుగు తగ్గటం కాదు, నేను చెప్పేది అబద్ధమో నిజమో. 3 ముళ్ళు పడకుండానే 3వ నెల కడుపుతో నీ ఇంటికొచ్చి ఎంత నాటకం ఆడతాను నీ పెద్ద కూతురు అడుగు. కొని బావగారు, అక్క పసుపు కుంకలతో పాటు పక్కన కూడా పంచుకోవాలనుకున్నా మీ చిన్న కూతురు అడుగు. నీ కూతుళ్లే కాదయ్యా, ఇవన్నీ తెలిసి కూడా నీకు చెప్పకుండా నీ బిడ్డలే అడ్డదారి పట్టిస్తున్నా నీ కన్న వాళ్ళని అడుగు. నువ్వు కట్టుకుని పెళ్ళని అడుగు. ఊరోళ్ళందరి ముందు నువ్వు కాపాడుకోవాలనుకున్న నీ పరువు మర్యాదల్ని నీ వాళ్లే నీ వెనకాల గోతులు తవ్వి పాతేశారు. ఇంకెక్కడుందండి నీ పరువు మర్యాద, వంశం, చరిత్ర?